రాము వైసీపీకి అమ్ముడుపోయారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను నాదెండ్ల మనోహర్ ను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019లో జనసేన ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్లిపోయారని, వెళ్లిపోయిన వారిలో దాసరి రాము కూడా ఉన్నారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తాను అంటూ కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం అంతా మనం చూసుంటాం. ఆయన ఏం చేశాడో మనంతా చూసుంటాం. ఆయన కాపు సంఘాల పేరుతో, బలిజ నాయకుల పేరుతో, కాపు తెలగ పేరుతో ఉద్యమాలు చేశాడని చెప్పుకున్నాడు. ఆయన అంటాడు, ఈరోజు జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు పదవిచ్చిన తర్వాత సోకాల్డ్ జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పార్థసారథి గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధర్ గారు, తమిళనాడు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అలాగే చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వదిలి అన్నారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పార్టీ ఓడిపోయిన గంటల వ్యవధిలో వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలో 2019లో గంటల వ్యవధిలో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళిపోయి, మేము మనోహర్ గారి కింద, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయలేము కానీ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేద్దామని పోయినారు. ఈ కాపులు వెళ్ళిపోయిన కాపులు ఆడ రెడ్ల కింద పనిచేసినారు, రెడ్ల గారుల కింద. ఒక ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఆయన వైసీపీలో ఉన్నాడు. కొంతమంది వైసీపీ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. అంటే మీకు అప్పుడు సిగ్గులేదా? ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు వద్దు నిలిపినప్పుడు మీరు ఆ రెడ్ల కింద మీరు పనిచేయడం సిగ్గు అనిపించలేదా?